హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ ఉంటాయి. అందులో మనం ఈరోజు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది అంటే ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో ఆ ఎగ్జిక్యూషన్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వన్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం, వీటిని మనం డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం, అండ్ వీటినే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. థర్డ్ వన్ వచ్చేసి రిపిటేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, సో మనం కోడ్ అనేది లైన్ బై లైన్ రాస్తాం కదా. సో ఈ స్టేట్మెంట్స్లో ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ మెయిన్ తర్వాత రాసే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ స్టేట్మెంట్స్ అనేది సపోజ్ నేను ఇక్కడ సమ్ ప్రింట్ చేస్తున్నా, నెక్స్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, నెక్స్ట్ దీన్ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఏమంటామంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఇలా ఫ్లో అనేది 1 by 1 ఇలా వెళ్తూ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. సో ఇందులో ఎలా ఉంటుందంటే, సో మనకు 1 or more బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ ప్రతి బ్లాక్కి ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ ఆ స్టేట్మెంట్ ఇలా మనం ఏదైనా అనుకోవచ్చు. మనం కోడ్ రాసేటప్పుడు మనకి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని అందులో ఏదో ఒక బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలాంటి వాటికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. లెట్స్ సే మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, 3 బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో. సో అందులో ఫస్ట్ బ్లాక్ది ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే మిగతా బ్లాక్స్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ వన్ థర్డ్ వన్ అనేది స్కిప్ అయిపోతుంది అనమాట. సో కోడ్ ఉంటుంది, బట్ ఆ కోడ్ అనేది కండిషన్ ఫెయిల్ అయిపోతే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అలాంటి సినారియోస్కి మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రిపిటేటివ్ స్టేట్మెంట్స్. రిపిటేటివ్ అంటే ఏంటి, రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఆ ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఒక కండిషన్ మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు మనము ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు, అంటే కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అలాంటి వాటికి ఈ రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఓకే, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. ఈ 4 టైప్స్లో మనం ఈరోజు ఈ ఇఫ్ ఎల్స్ ఈ 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో మెయిన్గా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. లూప్స్. ఇందులో ఏంటంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. నెక్స్ట్ మనము ఈ రిపిటేటివ్ స్టేట్మెంట్స్ గురించి, ఈ లూప్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ వాటికి రిలేటెడ్ మనం ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈరోజు మనం ఈ ఇఫ్ ఎల్స్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే,
ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఈ ఇఫ్ అనేది ఏంటంటే మనం నార్మల్ సీక్వెన్షియల్ ఫ్లో కాకుండా ఒక కండిషన్ రాస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. ఆ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తేనే దాని కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలాంటి సినారియోస్కి మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయిందనుకో, దీనికి ముందు వేరే కోడ్ రాసుకోవచ్చు మనం కావాలనుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు కండిషనల్ బేస్ చేసుకొని మనకు ఒక స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దీనికి ఇఫ్ అంటే ఇది కీవర్డ్, ఇలా పెరెన్సెస్ ఇవ్వాలి. ఇక్కడ మనం రాయాల్సిన ఎక్స్ప్రెషన్ అయినా అనొచ్చు, లేదంటే ఇక్కడ మనం కండిషనల్ బేస్ చేసుకుని అంటున్నాం కాబట్టి కండిషన్ అనుకుందాం. సో ఈ కండిషన్ రాసిన తర్వాత ఇలా కర్లీ బ్రేస్ ఇవ్వాలి. ఇది ట్రూ అయితే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్లాక్లోకి వస్తుంది. సో దీంట్లో మనం రాసిన ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ రాసుకుందాం. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. అది మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని రాయాలనేది మనం డిసైడ్ అవుతుంది. ఓకే, తర్వాత కూడా మీరు రాసుకోవాలనుకుంటే వేరే కోడ్ కూడా రాసుకోవచ్చు. సో ఇది దీని సింటాక్స్. దీని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, సో నాకు నార్మల్ కోడ్ ఈ ఫ్లో ఎగ్జిక్యూషన్ అనేది అవ్వాలి. ఇక్కడ ఈ కండిషనల్ బేస్ చేసుకుని ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఏజ్ ఉంటుంది, ఏజ్ అనేది వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఏజ్ అనేది 18 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటేనే ఆ పర్సన్కి ఓట్ హక్కు అనేది వస్తుందన్నమాట. సో అప్పుడే ఆ పర్సన్ ఓటు క్యాస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాడు. సో దాన్ని మనం చెక్ చేయాలి ఇక్కడ ప్రోగ్రాంలో. ఒకవేళ అతని ఏజ్ అనేది 18 అంతకన్నా ఎక్కువ ఉంటేనే హీ ఆర్ షీ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవ్వాలి. ఇది మన రిక్వైర్మెంట్ కదా. సో మనకు రిక్వైర్మెంట్ కావాల్సింది ఏంటి, ఫస్ట్ మనకి ఏజ్ కావాలి. సో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఏజ్ అనేది మనము యూజర్ నుండి ఇన్పుట్ లాగానే తీసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసేద్దాం. సపోజ్ ఇక్కడ ఏజ్ అనేది సమ్ 20 ఉందనుకో. ఈ ఏజ్ అనేది 18 అయినా ఉండాలి, అంతకన్నా ఎక్కువనే ఉండాలి కదా. సో రిలేషనల్ ఆపరేటర్ ఇక్కడ మనం కండిషన్ ఇక్కడ రాస్తాం అన్నమాట. ఏజ్ గ్రేటర్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈక్వల్ ఉన్నా పర్లేదు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఈ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనే అప్పుడు మనం ఏం చేయాలి, ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకే, సో ఇది కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 20 ఉంది కదా ఏజ్, ఇక్కడ ఏజ్ అంటే ఎంత, 20 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇందులో ట్రూ రిటర్న్ చేస్తేనే ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్లాక్లోకి వస్తుంది. సో ఇక్కడ 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి ఇది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏజ్ అనేది సమ్ 15 ఉందనుకో, ఇక్కడ ఏజ్ అనేది 15 ఉంటే ఇక్కడ 15 అనేది నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీనికి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే, మన ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ వేరే స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే మనము ఈ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఫాల్స్ అయితే నార్మల్గా ఇంకా మనం ఏమైనా స్టేట్మెంట్స్ రాస్తే, ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇక్కడికి నా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇది ఇఫ్కి, జస్ట్ ఇఫ్కి. ఇలానే ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం అనుకో. సపోజ్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ అనేవి 35 ఆర్ 35 కన్నా ఎబోవ్ వస్తేనే ఆ పర్సన్ అనేవాడు ఎగ్జామ్స్ క్లియర్ అయినట్టు, లేదంటే క్లియర్ కానట్టు. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ క్లియర్ అయితే ఇక్కడ ఏమని ప్రింట్ అవ్వాలంటే క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, నా మార్క్స్ వచ్చేసి సపోజ్ 20 ఉన్నాయి అనుకో. ఇప్పుడు మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఇలా ఉంటేనే క్లియర్డ్ అని రావాలి.
సిఅవుట్లో ఇప్పుడు మార్క్స్ అనేవి 20 ఉన్నాయి. ఇక్కడ ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవ్వదా? అవుట్పుట్లో ఈ క్లియర్డ్ అని వస్తుందా? సో ఇక్కడ అవుట్పుట్లో క్లియర్డ్ అని రాదు, ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మార్క్స్ 20 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అవుట్పుట్లో ఇది ప్రింట్ అవ్వదు. దీని తర్వాత మనం ఏమైనా ప్రింట్ చేసుకుంటే అవి అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఒకవేళ మార్క్స్ ఇక్కడ 70 ఉన్నాయనుకో, ఇక్కడ మార్క్స్ అంటే ఎంత? 70 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్డ్ అని ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, ఇది ఇఫ్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్ అనేవి ఏంటంటే మనకు టూ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనేది మనం రాయాలనుకున్నప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలాంటి సినారియోస్ మనము ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందాక మనం ఏమనుకున్నాం, ఇక్కడ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే మనకు క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కాకపోతే నాట్ క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, ఇఫ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, ఒకవేళ 35 కంటే ఎక్కువ ఉంటే క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఎల్స్. దీనికి సింటాక్స్ ఏంటంటే ఎల్స్ అని పెట్టేసి ఇక్కడ కర్లీ బేస్ ఓపెన్ చేస్తాం, ఇక్కడికి స్కోప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? నాట్ క్లియర్డ్. అంటే ఇక్కడ 2 చాయిసెస్. ఒకవేళ క్లియర్ అయితే ఇది ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే వేరే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది ఆర్ ఇది బేస్డ్ ఆన్ ద కండిషన్. సో ఇలాంటి సినారియోస్కి మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి ఈ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఎట్ ఏ టైం. ఎల్స్ అంటే ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మనం ఇక్కడ ఇంకో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటున్నాం. ఓవరాల్గా ఎట్ ఏ టైం కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సిఅవుట్, ఇక్కడ వీటి తర్వాత సమ్ సిఅవుట్ ఎండెడ్ అని రాసామనుకో. సో ఇప్పుడు మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ అక్కడ 70 కదా, సో గ్రేటర్ దెన్ 35 కాబట్టి ఇక్కడ క్లియర్డ్ అని అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఇందులో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్, కండిషన్ సాటిస్ఫై అయితే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్డ్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ అనేది స్కిప్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఎండెడ్ అని ఉంది కదా, ఈ ఎండెడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మార్క్స్ అనేవి ఇందాక తీసుకున్నట్టు 20 ఉన్నాయనుకో, సో ఇక్కడ మార్క్స్ అనేవి 20 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 అంటే దిస్ రిటర్న్స్ ఫాల్స్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ బ్లాక్ని స్కిప్ చేస్తుంది. ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్లో మనం ఏం రాసుకున్నాం? నాట్ క్లియర్డ్ అని రాసుకున్నాం కదా ఇందాక. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ పార్ట్ని స్కిప్ చేస్తుంది. ఈ నాట్ క్లియర్డ్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నాట్ క్లియర్డ్ ప్రింట్ అయిన తర్వాత ఈ ఇఫ్ ఎల్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఏముంది? ఎండెడ్ అని ఉంది కాబట్టి ఎండెడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ గురించి. ఇఫ్లో మనం జస్ట్ కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఓన్లీ ఇఫ్లో. ఈ ఇఫ్ ఎల్స్లో ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అయితే కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిందనుకో ఇంకో బ్లాక్ రాస్తాం, ఎల్ స్టేట్మెంట్. ఈ ఎల్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ అంటే ఈ ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇది ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, సో మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఒక నెంబర్ యూజర్ నుండి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా
ఆడ్ నెంబరా అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను రీడ్ చేసుకున్న నెంబర్ అనేది 12 అనుకో. ఫస్ట్ నా ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనే దానికి లాజిక్ తెలియాలి ఫస్ట్. సో మనకి ఏమైనా ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంటే మనం డైరెక్ట్ దాన్ని కోడ్ రాయడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ దానికి మనం పేపర్ మీద సాల్వ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ నాకు ఇచ్చిన నెంబర్ ఏంటి, సమ్ 12 అనే నెంబర్ ఉంది. ఇది ఈవెనా ఆడా అని చెక్ చేయాలి. ఫస్ట్ మనం ఈవెన్ చెక్ చేద్దాం. ఈవెన్ అవ్వాలంటే ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. 2 6 6 12. సో రిమైండర్ అనేది 0. ఇచ్చిన నెంబర్ అనేది 2తోని డివిజిబుల్ అయితే ఈ రిమైండర్ రావాలంటే మనం ఆపరేటర్స్లో ఏది యూజ్ చేయాలనుకున్నాం, ఈ మాడ్. సో ఇది యూజ్ చేస్తే మనకు డైరెక్ట్ రిమైండర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రిమైండర్ అనేది 2తో డివైడ్ చేస్తే 0 వచ్చింది అనుకో, అప్పుడు అది ఈవెన్ నెంబర్ అని కన్ఫర్మ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 0 కాకుండా 1 వచ్చింది అనుకో రిమైండర్, అది ఆడ్ నెంబర్. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి ఫస్ట్ మనకు, తర్వాత మనం కోడ్ రాయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఈవెన్ అయినా అవ్వాలి, లేదంటే ఆడ్ అయినా అవ్వాలి. 2 చాయిసెస్ ఉన్నాయి కదా. సో కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ కండిషన్ ఏం రాస్తా అంటే, ఇచ్చిన నెంబర్ అనేది తీసుకున్నాం. ఇచ్చిన నెంబర్ని 2తోని మాడ్యులో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు రిజల్ట్ అనేది 0 రావాలి, అంటే రిమైండర్ అనేది 0 రావాలి. ఇలా వస్తే ఇది ఈవెన్ నెంబర్ అని కన్ఫర్మ్ చేసేస్తాను. సో నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను ఏమని, ఈవెన్ అని. ఎల్స్ అంటే ఒకవేళ రిమైండర్ 0 రాలేదు అంటే, 0 కాకపోతే ఏమొస్తుంది, 1 వస్తుంది. 2కి రిమైండర్ 0 ఆర్ 1 కదా. సో ఒకవేళ ఈవెన్ నెంబర్ కాదు అంటే అది ఆడ్ నెంబర్. సో ఎల్స్లో ఏం రాసుకోవాలి, ఒకవేళ ఇది కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఆడ్ నెంబర్. ఓకే, సో ఇలాంటి సినారియోస్కి మనం ఇది యూజ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఇస్తాను నేను. ఆ ప్రాబ్లం ఏంటంటే, నేను 2 నెంబర్స్ ఇస్తాను, ఏ అండ్ బి. ఇక్కడ వేరియబుల్ నేమింగ్ అనేది రిలేటెడ్గా ఉండాలి, గుడ్ నేమింగ్ ఉండాలి. బట్ నేను ఇక్కడ జస్ట్ ఏబి అని ఇస్తున్నాను. ఇందులో ఏ అనేది బి కంటే పెద్దదైంది అనుకో, ఇవి ఇంటీజర్స్. ఏ అనేది బి కన్నా పెద్దదైతే ఏ ఈజ్ బిగ్గర్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే బి ఈజ్ బిగ్గర్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ఈక్వల్ ఉండవు, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. సో దీనికి కోడ్ రాసి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన ఈ కోడ్స్కి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు కండిషనల్ స్టేట్మెంట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ కోడ్ రాశాను ఆల్రెడీ. ఈ కోడ్ దేనికంటే, ఒక ఏజ్ అనే వేరియబుల్ ఉంటుంది, ఆ ఏజ్ని యూజర్ నుండి మనం రీడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంటు. ఇక్కడ ఫస్ట్ ఇఫ్కి మనం కోడ్ రాసాం. ఈ కండిషన్ ఏంటంటే, ఆ ఏజ్ అనేది 18 ఆర్ 18 కంటే గ్రేటర్ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటి, అక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఈ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో మనం ఈ కోడ్ని మనం రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏజ్ అనేది మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ కంపైల్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే, సో ఇక్కడ ఏజ్ అనేది మనం ఇక్కడ యూజర్ నుండి అడుగుతుంది. సపోజ్ 15 ఉందనుకో ఏజ్. ఇక్కడ ఏజ్ 15 కాబట్టి ఇక్కడ 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్లోకి మన ఎగ్జిక్యూషన్ అనేది రాదు. చూడండి, ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 18 ఇస్తున్నా కాబట్టి ఆ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ప్రింట్ అయింది కదా. సో ఇఫ్ అని ఇక్కడ మనం కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నాకు స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ అనేవి 35 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటేనే క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, మార్క్స్. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలంటే క్లియర్డ్.
35 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటేనే క్లియర్డ్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే ఏం ప్రింట్ అవ్వదు. మళ్ళీ ఒకసారి కంపైల్ చేయాలి, కోడ్ చేంజ్ చేసేసా కాబట్టి. సో ఫస్ట్ 13 ఇస్తున్నా. 13 ఇస్తే ఇక్కడ ఏమవ్వాలి, ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వద్దు, ఎందుకంటే మార్క్స్ అనేవి 13 ఉన్నాయి. 13 ఈజ్ నాట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చి చూస్తాం, 40 ఇస్తాం. 40 అనేది 35 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి ఆ లోపల నాకు స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి క్లియర్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది మనకి. ఓకే, ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. మనం ఇంకా నెక్స్ట్ ఏమనుకున్నాం, ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ఎల్స్ అంటే ఒకవేళ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే మనం వేరే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో దాని సింటాక్స్ ఎలా చెప్పుకున్నాం, ఎల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి బ్లాక్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనం ఇక్కడ ఏవైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నా. ఇక్కడ ఏంటి, ఒకవేళ మార్క్స్ అనేవి 35 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటే క్లియర్డ్ అని డిస్ప్లే అవ్వాలి, లేదంటే నాట్ క్లియర్డ్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ ఇది కాకపోతే ఇది. నేను మళ్ళీ ఫస్ట్ కోడ్ అనేది కంపైల్ చేస్తున్నా. ఫస్ట్ ఒక 23 అనే మార్క్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఇంతకుముందు ఏం ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇఫ్తో ఎల్స్ కూడా ఉంది కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి ఇక్కడ నాట్ క్లియర్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఒకవేళ మనం 35 కన్నా ఎక్కువ నెంబర్ ఇస్తే 38 ఇచ్చామనుకో, చూడండి ఇక్కడ క్లియర్డ్ అనేది ప్రింట్ అయింది. ఒక ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఒకవేళ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ మనం ఏం కోడ్ రాద్దామంటే తీసేసి నేను ఒక నెంబర్ అనేది యూజర్ నుండి స్కాన్ చేస్తా. ఈ నెంబర్ ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో నేను దీనికోసం ఏం చేస్తున్నాను అంటే, ఇఫ్ ఈ నెంబర్ అనేది 2తోని డివిజిబుల్ అయితే నేనేం చెప్తా, ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్. ఒకవేళ ఈవెన్ నెంబర్ కాకపోతే ఆడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ని స్కాన్ చేస్తా. ఆ నెంబర్ మాడ్ %2 అంటే ఇదేం రిటర్న్ చేస్తుంది, రిమైండర్ రిటర్న్ చేస్తుంది. రిమైండర్ 0 వస్తేనే అది ఈవెన్ నెంబర్, లేదంటే అది ఆడ్ నెంబర్. ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను ఫస్ట్ 12 ఇస్తున్నా. 12 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఈవెన్ అని ప్రింట్ అయింది. సపోజ్ 15 ఇచ్చామనుకో, 15 అనేది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అని ప్రింట్ అయింది. సో మనం ఇలా ఇఫ్ అండ్ ఎల్స్ని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు యూజ్ చేయాలి. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. We will see you next video. Happy coding.